పెట్టారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరితో ఆకాంక్షలతో బడ్జెట్ పెట్టారు కదా, మా వర్గానికి లేకపోతే మా సెక్షన్కి ఏం మంది జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం చూస్తారు అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నేపథ్యం. 3,35,000 కోట్లు సుమారు బడ్జెట్ పెట్టారు. కానీ బడ్జెట్ చదువుతుందని చెప్పి చూశాను, 1 నుంచి 7-8 పేజీల వరకు కూడా. తర్వాత కూడా ఆత్మస్తుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం, మా గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ పెరిగిపోయి లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి అయితే మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ, ఎక్కడైనా సరే మార్కెట్ ఇంట్రొడక్షన్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు, మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. అడిగిన ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు? అంతా కూడా అంకెల గారడి, వాస్తవికత పూర్తిగా లేదు. ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుందని ఒక స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్ ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయాయి. మహిళల కోసం వచ్చి ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీనియర్ని ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నారు. ఇంతకుముందు వచ్చి డోక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి అంత తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒకరోజు కూడా క్యాప్ లేకుండా 100% వాళ్ళు 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ పోయింది.